తర్వాత నిరుద్యోగుల ఎమ్మెల్సీ, పల్లి బఠానీల ఎమ్మెల్సీ, పత్తిత్తు ఎమ్మెల్సీకి నిరుద్యోగుల ఆర్తనాదాలు వినపడలేదు. రైతులను చెప్పు తీసుకొని వచ్చే మూతవారికి 6 గంటలు 90% అమలు చేసామని చెప్పిన దొంగ మాటలు చెప్పిన బట్టి విక్రమార్క కనపల్లే. గజం గజం దుంకుతాండు. ఇప్పుడు 3 ఫీట్లు ఉన్నాడు కాస్త 6 ఫీట్లే కుడతాడు పొద్దుగాల. శానిటరీ ప్యాడ్స్ పైసలు తిన్నాడు కేసీఆర్. శానిటరీ ప్యాడ్స్ పైసలు తిన్నాడా కేసీఆర్. ఒరే లుచ్చమ్మా సాయపాడక తిన్నారు లుచ్చా అని చెప్తున్నాం. సులభ్ కాంప్లెక్స్ పైసలు తినవరమ్మా అని చెప్తున్నాం. అది సాయ పైసలు కాదు, మా సులభ్ కాంప్లెక్స్ పోయి ఇచ్చే పైసలు నీకు ఇచ్చినాం. నేను దమ్ముంచే రాస్తామా అని చెప్పు. దమ్ము లేని దద్దమ్మా దునపోతే ఎగిరినట్టు ఎగిరితే నువ్వు మనగానే అవుతావు, కుక్క అవుతావు బజార్లో. ఇప్పుడు కుక్కలకు నిల్వ కూడా లేదు. కానీ ఇవన్నీ ఇవన్నీ కక్తానం కదా, ఇంకా రిపోర్ట్ కొట్టు కూర్చొని రెండో పని పెట్టుకో ముందల. సో దయచేసి లైవ్లు ఉన్న లైక్ చేయరా, వాళ్ళు వచ్చే చేసే రెండో పని కదా ఒకటే. ఇక మరి మన ఇతనా ఉసేదారి జితనా భాగేదారి, ఎవరెంతో వారికంతా, తలకాయలెంతుంచే గంతే ఇస్తున్న రాహుల్ గాంధీ ఒకవైపు, మరి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ శిలాశాసనం ప్రకారం 6 హామీలు అమలు చేయాలని రాయలేని లుచ్చ ఈ పేపర్ నడుపుతాడు. మరి ఆ లుచ్చ ఇక్కడ జర చూసుకోరా. ఎవరెంతో వారికంత ప్రకారం మరి ఇది పచేలు వార్త. ఎందుకంటే నేను లెక్క పెద్దదట, నాకు తెలియదు. పచేలు వార్త తప్ప ఇల్లు ఏమన్నా ఉందా? ఇది ఎలమైన వార్త. అది ఇంకో ఆయన 3 కులాలు 3 జాతాలు, ఇది మా అన్నది. అది పెద్ద వనికి వచ్చేది కాదు. ఇప్పుడు మా నవీన్ పచేలు మర్చిపోయాం అబ్బు. సో ఇగో జర్ర చూడరా, మాటలు కోడలు దాటినాయట, చేతలు గడప కూడా దాటలేట. పేరుకే బీసీ రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుంది. కాంగ్రెస్ అంటే ఏంది? నా పార్టీ తల్లిలాంటి పార్టీ, శిలాశాసన పార్టీ అని చెప్పాలరా లుచ్చా. అమ్మ ఓడ మీద ఉంటే ఓడమల్లన్న, ఓడ దిగితే బోడమల్లన్న అంటేటరా. అలా పక్కలో జరిగినప్పుడేమో తల్లిలాంటి పార్టీ అంటే, ఇప్పుడేమో కాంగ్రెస్. ఎందుకు ముడి మీద అంటారు జనాలు బీసీలనా మలేషా? ఇక పేరుకే బీసీ రిజర్వేషన్లు, మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వని టీపీసీసీ, టికెట్ల కేటాయింపులో అగ్రవర్ణాలదే పెత్తనం. అగ్రవర్ణాల్లో పెత్తనం ఉన్నది సరచ్చే. ఆల కాంగ్రెస్ పార్టీకి ఓ 20% మంది బీసీలకు రాజకీయ అవకాశాలు ఇచ్చింది. వాటా ప్రకారమే ఓ 15% బీజేపీ వాళ్ళు ఇచ్చారు, ఓ 30% బీజేపీ వాళ్ళు 30% ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు 25% ఇచ్చారు. మరి రెండ పార్టీలో మొత్తం పచేలుగా ఇచ్చుకుని మీ కులపోలకి ఏదిరా? నువ్వేం సంసారివా? మొగన్ని కొట్టాడ మోసాలకు ఎక్కిందట నీసం వంటిది. ఈ ముదనాష్టమ్మకం అన్న చెప్పు, సిగ్గిలేకప్పాయన ఎవరా నీకు? ఇక టికెట్ల కేటాలు అగ్రవర్ణం, సిద్ధపాండి పటేల్ చెప్తున్న అగ్రవర్ణం గురించి. డీసీలను లెక్క చేయని రెడ్డి లీడర్లు, ఓడిపోయే స్థానాల్లోనే బీసీలకు టికెట్లు. ఈ మునగాడు పటేళ్ళకి ఇస్తాడు గెలిపే స్థానాల్లో. తమకు అనుకూలమైన స్థానాల్లో ముందుగానే టికెట్లు కన్ఫర్ము. బీసీ బిడ్డల్ని హక్కున ఇట్లా బీసీ బిడ్డలను మహేష్ గార్సేను 250 మంది గుంపు పెట్టి హక్కున ఏర్చుకుంటున్న రిపోర్ట్ కొట్టి లుచ్చ నా కొడక. లుచ్చ ఇట్లా తీసుకొని హక్కున ఏర్చుకుంటు, బీసీ బిడ్డలు హక్కున చేసుకున్నావు, పండబెట్టి తొక్కుతుర్రు అని చెప్పు. నన్ను దొక్కుతుర్రు మండుతుందని చెప్పు. సో ఇప్పుడు చర్చనీయాంశంగా నవీన్ పటేల్ రాజ్యాధికార పార్టీ తీరుందట. అబ్బా పటేలు ఎట్లా పటేళ్ళకు అవకాశాలు ఇస్తున్నా అనేది పటేళ్ళు మాట్లాడుకుంటారే, బీసీలు మాట్లాడలేరు. నీ కులపోలు కూడా తుప్పుస్తారు నీ మీద. వీడు నా కులం ఇజ్జద్దిస్తానని. ఇక ఇది పటేలు వార్త. మరి ఇతనా ఉసేదారి జితనా బాగేదారి తలకాయల రాహుల్ గాంధీ తలకాయల మొత్తం బీసీలో ఉన్నారా? మరి ఏదిరా తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల పార్టీ పరంగా ఏమైతేరా, పార్టీ పరంగా టికెట్లు ఇచ్చారే బీసీలకు. డెగరవైతే దుంకమైతే గజం పొడుగు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ కాదు కదా. అట్లా
ఇప్పుడు టీఆర్పీ పార్టీ అన్నమాట. ఇప్పుడు ఓహో కొడుకు అది పేరు మారుతారు మల్లేసి దానికి ఏమనుందా? ఇక దుంకిన ఉద్యమాలు రోజులు గుర్తుకు. మరి రేవంత్ రెడ్డి బండ ముదుర్చిండు కేసీఆర్. ఈ రాయవైతే ఎవరో మునగాడ ఎమ్మెల్సీ ప్రశ్నించి ఎమ్మెల్సీ అయిన ఎమ్మెల్సీ రాయవైద్య ఇయ్యాల కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చదాగి రాసింది ఈ వార్తని మహేష్ గారు అంటాడని రాయలేదు కదరా. ఇప్పుడు ఇది 2 పేజీలు ఉంటుంది. ఇక మా ట్రంప్ గారికి ముడి చూస్తుంది తప్ప దేని పనికి రాదు. 2 పేజీలకి అంతే. ఇక మరి రాసినాడు. ఇక చూసిరా ఇలా పాస్ చేయలేదు. ఏది బీసీలు ఏదో పాస్ చేయలేదు. ఓ కొడుక్క నాయన అందరు తినేది అయిపోయింది. 10 తినాలట అంతే. మరి వెట్రికి ఇంత కంచంలో మనిషికి ఇంత ఇప్పుడు సాయబాజాలు ఇచ్చారు కదా, మనిషికి ఇంత కూడు కూడా వెట్రి తిట్టడట. కడుపు పెద్దగా ఉందట ఆయనది అంటారుగా. జనం తక్కువ ఎవరట కానీ కడుపు పెద్దగా ఉందట. అది వచ్చింది మన ఆంబోతు ఉప్పిరట. సో అందువల్ల మరి ఎక్కువ కావాలట చూసుకోలే. కారులో కవిత కల్లులో ఉన్న గులాబీ తోటలో ముళ్ళు పెట్టిందట. మరి ఈ గమ్మత్తు రాసిరా. అన్నా చెల్లెల మధ్య ముదిరిన మున్సిపల్ వారట ప్రజా వాయిస్ లో స్పెషల్ స్టోరీ రాసిరు. ఆ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా సరే కేసీఆర్ ముఖం చూసి ఓట్లని కేటీఆర్ అన్నాడు. చెడ్డ వాళ్ళకు ఓటేమని ఎలా చెబుతాడని అక్క అంటుంది. తెలంగాణ జాగ్రత్త అభ్యర్థి ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై అంటే 20 లక్షల వాచి కట్టుకున్నలకు వేయాలని చెప్తావా అక్క మనం కూడా. చెడ్డవాళ్ళకు అలా 10 ఏళ్ళు రాజకీయం తీసేసినావు అక్క. ఇప్పుడు కూడా చెడ్డోళ్ళ పేరు ఎందుకు బతును? ఇంటి పేరు మార్చుకోరాదు. మన ఇంటి పేరు వేరే అడగదు. అది చెడ్డోళ్ళు అయితే అమ్మగారు రథగారు ఇంటి పేరు కూడా అయిపోయాయి. అక్క ఎటుంటే అడ్డే మాట్లాడుతాను. మళ్ళీ పుసుకుని అయ్యే వెళితే మళ్ళీ అప్పుడు ఏమంటే అయ్యో మంచోడు అవుతాడు. పరిస్థితులు మనకే అనుకూలం, గెలిపే లక్ష్యంగా కదలండి అని చెప్పినట్టున మున్సిపాలిటీ ఎన్నికలపై మరి గులాబీ శ్రేణులో ఆయన దిశానిర్దేశం చేసి మనమే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తుంట కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఇక మరి గిదేదో రాసిర్రే సురా చుక్క. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట. ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు కలిసి మున్సిపల్ ఎన్నికలు పంచుకుంటాడ. పేరుకే ప్రాంతీయవాదం, చెప్పుకోవడానికి జాతీయవాదం, కానీ అందులో ఉండే లీడర్లకు మాత్రం పైసల వాదమే ఎక్కువ ఉందట. 6 గ్యారెంటీలు అమలు లేదు, 420 హామీల గ్యారెంటీ లేదు, పాలక పక్షం అమలు చేయదు, ప్రతిపక్షం అస్సలు అడగదు, బీసీలకు 42% రిజర్వేషన్ల సంగతి ఏంటి, పాలక పక్షం అసలు ఇవ్వదు, ప్రతిపక్షం మొత్తం అడగదు. మరి ఈ దుర్మార్గమైన రాజకీయం ఎవరి కోసం? పేద వర్గాల కడుపులు నింపే ఒక పథకం కూడా ఎందుకు రాదు? ఉచితాలు రాష్ట్రం దేశం దివాలా తీయడానికి తప్ప, రాజకీయ నాయకుల జేబులు నిండడానికి తప్ప ఈ పేద వర్గాల బిడ్డలు ఒక పూట అన్నం తినే పరిస్థితులు ఎందుకు లేవని చెప్పేసి వేలుపుల కిరణ్ షబాస్ సూపర్ రాసిన. ఎవరు సొక్కం కాదు. ఏ రాజకీయ పార్టీ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ